సో ఈ సంక్రాంతి రేస్లో అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో అందులో అందరూ వెయిట్ చేస్తున్న మూవీ ఒకటి వచ్చేసరికి రాజాసాబ్కి పోటీగా వస్తున్న మూవీ జననాయగన్. సో ఇక్కడ విషయం ఏంటి అంటే జననాయగన్ మూవీ అనేది పోస్ట్ పోన్ అవుతుందా అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అది ఎందుకు అనేది కూడా చూద్దాం ఒకసారి. అండ్ దాంతోపాటు పరాశక్తి అని శివకార్తికేయన్, జయం రవి అండ్ అతిరవ, శ్రీలీల, సో కొంచెం మంచి క్రూతోనే వస్తున్న మూవీ ఇది. అండ్ ఈ మూవీ కూడా పోస్ట్ పోన్ కానుంది. పోస్ట్ పోన్ అనడం కంటే సర్లేండి విషయం ముందుకెళ్ళి కొద్దిగా తెలుసుకుందాము. ఫస్ట్ విషయం ఏంటంటే జననాయగన్ మూవీ ఆల్రెడీ భగవత్ కేసరి రీమేక్ అని చెప్పి మనకి ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది. ఇది రాజాసాబ్కి పెద్ద పోటీ కాదు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ తమిళ్లో మాత్రం విజయ్కున్న క్రేజ్ అలా ఇలా లేదు. సో ఈ విషయం ఇలా ఉండగా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న న్యూస్ ఏంటి అంటే ఈ జననాయగన్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వట్లేదు. సో ఎందుకు అంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ అనేది సెన్సార్ బోర్డు వాళ్ళు ఇంకా ఇవ్వలేదంట. సో సెన్సార్ బోర్డు వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అండ్ ఇంకా కొన్ని సీన్స్ కంప్లీట్ అవ్వలేదు CGI వర్క్ అని కూడా అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. బట్ వీళ్ళు త్వరగా క్లియర్ చేసుకొని అనుకున్న డేట్కి రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది. లేదు చేయలేదు అంటే ఇంకది ఈ సంక్రాంతి బరిలో లేనట్టే. ఒకవేళ ఇది కానీ పోస్ట్ పోన్ అయితే రాజాసాబ్కి ఎలాంటి పోటీ ఉండదు. ఆ రోజు రిలీజ్ అవ్వబోయే ఒక్క మూవీ రాజాసాబే అయింది. అండ్ తమిళ్లో కూడా కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అండ్ ఇంకా దీని గురించి పక్కన పెట్టేసి నెక్స్ట్ వస్తున్న మూవీ ఏంటి అంటే పరాశక్తి. ఈ మూవీ నెక్స్ట్ డే రిలీజ్ అవుతుంది. దట్ మీన్స్ January 10th. సో ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూ కూడా తక్కువేం కాదు. శివకార్తికేయకి తెలుగులో కూడా క్రేజ్ ఉంది. సేమ్ లైక్ దట్ తన మూవీస్ కూడా మన దాంట్లో చాలామంది చూస్తారు. అండ్ జయం రవి. సో జయం రవి గురించి చెప్పనక్కర్లేదు. తన మూవీస్ అయితే తెలుగులో ఎన్నో వచ్చాయి. లైక్ రీసెంట్లీ చూసుకుంటే పొనియన్ సెల్వన్ కానీ ఇలా చాలా వచ్చాయి. సో తను అండ్ అతిరవ, సో అతను డైరెక్ట్గా మన తెలుగు మూవీ అయిన గద్దలకొండ గణేష్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఇంకా శ్రీలీల. సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మనకి కనెక్టెడ్ యాక్టర్సే. సో వీళ్ళకి సంబంధించి ఒక మూవీ పరాశక్తి అని అయితే వస్తుంది. 1990sలో జరిగే టైం లైన్లో స్టూడెంట్ యూనియన్ అండ్ స్టూడెంట్ పొలిటికల్ డ్రామాగా అయితే ఈ మూవీ వస్తుంది. అండ్ ఈ మూవీ మీద జనాలకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉంది అంటే ఈ డైరెక్టర్ సుధా గారు సో గురు అండ్ ఆకాశమే నీ హద్దురా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇచ్చారు. సో తన నుంచి వస్తున్న అప్కమింగ్ మూవీ అయితే ఇది. అందువల్ల ఈ మూవీ మీద చాలా హైప్ ఉంది. అండ్ దానికి తోడు జయం రవిని విలన్గా అయితే చూపించారు. సో అదైతే క్రేజీ అని చెప్పుకోవచ్చు. సో ట్రైలర్ చూసినప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీ రిలీజ్ అయింది కానీ బట్ కాకపోతే తెలుగులో అయితే రిలీజ్ అవ్వదు. సో ఇది ఐ థింక్ సో రిలీజ్ అయితే ఓన్లీ తమిళ్లో మాత్రమే రిలీజ్ అయింది. తమిళ్లో రిలీజ్ అయితే జననాయగన్ ఉండదు కాబట్టి దీనికి ఏ డోకా లేకుండా కలెక్షన్స్ అయితే వస్తాయి. సో తెలుగులో శివకార్తికేయన్కి బాగా అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయినసారి 2024లో ఐలాండ్ అని ఒక ఏలియన్ మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ కూడా సేమ్ సంక్రాంతి టైంలోనే వచ్చింది. థియేటర్స్ లేవని చెప్పి ఆ మూవీ తెలుగు వర్షన్ ఆపేశారు. అసలు ఆ మూవీ మీద ఇంట్రెస్టెడ్గా ఉండి నేను ఆ మూవీకి వెళ్దాం అనుకుంటే థియేటర్లో సింపుల్గా మూవీ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేశారు. నేనైతే షాక్ అనమాట. ఎట్టకేళ్ళక ఆ మూవీ అయితే ఈరోజు OTTలో కూడా వచ్చింది. అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. సో మొత్తానికి అయితే రాజాసాబ్కి పోటీ లేదని చెప్పుకోవచ్చు. అండ్ జననాయగన్ మ్యాక్సిమం అయితే వీళ్ళు స్పీడప్ చేసి రిలీజ్ చేయాలి అనుకుంటే ఆన్ టైంలో 9th అయితే వచ్చిద్ది. లేదు కొంచెం అటు ఇటు అయినా కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి.